సార్ నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి గారు మారిపోయారు. అసలైన వ్యక్తి ఒక ఉన్నారండి, సిఎస్ అన్నారండి జవహర్ రెడ్డి గారు. అంటే నాకి బూట్లు నాలుగు అరిగిపోయిందని వదిలేసారేమో. అటు బూట్లు నాకి నాలుగు అరిగిపోయిందని కానీ ఏదో వదిలేసారేమో తెలియట్లేదు. కానీ ఉంటేటండి పోతేటండి, కోటలు ఉంటేటి పేటలు ఉంటేటి. ఇంకా తెగింపు వచ్చిన తర్వాత ఉట్టికి 3 సైకిళ్ళు తెగిన తర్వాత తెగించారు జనం. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులే తిరగబడి బయటకు వచ్చి ఎగబడి ఓట్లేస్తున్నప్పుడు సామాన్య ప్రజలు కసిగా ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలే కాదు, మా పౌర సమాజం అంతా కూడా ఇంటికి పంపించాలనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో సిఎస్ను మార్చినా ఒకటే, మార్చకపోయిన ఒకటే. వాళ్ళు కుటిల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చారు, సీతారామాంజనేయులు అయితే అతను తొత్తు. అవునండి. ఇప్పుడు వచ్చినాడు అలాంటి కాదు. జిల్లా ఎస్పీలు అందరూ ఫోన్ చేసి తోలు తీసేస్తాం, పిచ్చి అసలు అని చెప్పాడు. గుప్తా గారు చాలా హానెస్ట్ పర్సన్, న్యూట్రల్గా ఉంటాడు. రేపు అతను గెలవబోయే ప్రభుత్వం పట్ల మీకు నాకే తెలిసిన వాళ్ళు గెలవదా, ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుంది ప్రజలు నాడు వాళ్ళకి తెలియదా, రిపోర్ట్లు ఉండవా, కళ్ళతో చూస్తలేదు వాళ్ళు, వాళ్ళకి తెలియదా ఇది ఎలాంటోడో ఏంటండి. అటువంటి అప్పుడు వాళ్ళు ఎందుకు అవకతవకలు చేస్తారు, ఇంకా ఎందుకు చేయనిస్తారు వీళ్ళని, వీళ్ళు ఎందుకు స్పేర్ చేస్తారు. వీళ్ళు దండుపాళెం మీద చాలా మంది పోయారు కదా. ఆ ఉన్న మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గరట్టు పనిచేస్తారు. లేకపోతే ప్రజలు కుమ్మేస్తారు పట్టుకుని. ఆడ ఎవడో డిఎస్పీ ఎస్పీ అని చూడండి, మడతలు పెట్టేస్తారు. అంగళంలో చూశారు కదా, ఇప్పుడు మీరు పొంగనూరులో చూసారు లేదా? అవునండి. తరుగు కొట్టారా? డిఎస్పీ ఏడుతో వచ్చాడు కదా ఎస్పీ, బాబోయ్ మా వాళ్ళు కొట్టేశారని. రేపు ఆడు ఎడుతాడు, ఆడు కొట్టేస్తే. ప్రజలతో పెట్టుకోకూడదండి. ఒక రాజకీయ పార్టీ మీద పెడితే ఆడ బాధ్యుడు ఉంటాడు. నువ్వు ప్రజలు తిరగబడి ఆగ్రహం, ప్రజాగ్రహం ముందు ఎవడన్నా దెబ్బైపోవాల్సిందే. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆ నలుగురు అనేదో. అవునండి. ఆ నలుగురే కాదు, 400 మంది పాస్పోర్ట్లు సీజ్ చేయాలి ఈ దేశం విడిచి పారిపోకుండా. నేను ఎప్పుడో చెప్పాను. అంటే కొడాలి నాని ఒకడు, కొడాలి నాని వాళ్ళు జూన్ 4కి వాళ్ళ కథ తెలిసిపోద్ది. జోగి రమేష్ ఒకడు అండి, పేరు నాని. వీళ్ళే కదండి, ప్రభుత్వంలో ఉద్యోగులుగా పనిచేస్తున్న అధికారులు గణం కానీ, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఈ కొడాలి నాని ఇలాంటి బ్యాచ్ వీళ్ళు దుర్గంధపూరిత డ్రైనేజీ మూతలు తీస్తే వచ్చినట్టు వాసన వస్తుంది వాళ్ళు మాట్లాడితే. వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరినీ డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు పాస్పోర్ట్ దేశం విడిచి పారిపోకుండా చూసుకోవాలి. అయితే నేనేమనుకుంటానంటే, ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్కి ఎలక్షన్కి మధ్య ఒక 20 రోజుల గ్యాప్ ఉంది కదా. అవునండి. వీళ్ళు ఏం చేస్తారంటే సమ్మర్ వెకేషన్స్ అని వేరే చోట పోతారు. మరి అధికారం లేదు కదా, ఇంకా మా పాస్పోర్ట్ సీజ్ చేస్తాం ఉండదు. ఇది నేను 2021 సెప్టెంబర్ 1st వీక్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను మీకు. రేపు ఎన్నికల ఫలితాల రోజున, ఆనాటికి ఎలక్షన్ అయిన తర్వాత ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 2000 మంది నాయకులు కానీ, ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కొంతమంది అధికారులు కానీ, నోటికొచ్చినట్టు మా పేలినాళ్ళు కానీ, కుక్కల్లా మురిగినాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నికల ఫలితాలని రాష్ట్రం వెలుపల నుంచి చూస్తారా. అది బొంబాయిలో ఉండి చూస్తారా, లేకపోతే ఇతర దేశాలు శ్రీలంక పోతారా, లేకపోతే యుఎస్లో యూరోప్ కంట్రీస్కి పోతారా, ఎక్కడికైనా పోనే ఉన్నాయి. రాష్ట్రం వెలుపల నుంచి మాత్రమే వాళ్ళు ఫలితాలు చూస్తారు. ఫలితాలు అనుకూలంగా రాని పరిస్థితులు 10ంటికి తెలిసిపోతాయి. అక్కడ ఉండిపోతారండి. వాళ్ళు దుబ్బేసిన డబ్బులు ఉంటాయి కదా ఇక్కడ, ఆ డబ్బులు పంపించమని వీళ్ళందరూ మళ్ళీ అక్కడ చోట మీట్ అవుతారు. ఆత్మీయ సమావేశం పెట్టుకుంటే దొంగలు అందరూ పెట్టుకుని ఎక్కడో చోట, ఏ దుబాయ్లోనో మలేషియాలోనో బ్యాంకాక్లో అక్కడ మీటింగ్ పెట్టుకుని వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి దుబ్బేసిన డబ్బులు ఇవన్నీ కలిపి ఒక దీవి ఏదో కొనేసుకుంటారు లండన్ దగ్గరలోనే. అక్కడ పోయి నిత్యానందలో ఇంకో దేశం పెట్టుకోవాలి వాళ్ళు. ఇక్కడ మాత్రం మనలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ సమాజం వాళ్ళని వెలివేస్తుంది. మరి ఈడేరా అంటారన్నమాట, ఈదులు వెళ్తుంటే అలాంటి పరిస్థితి వచ్చేది. అర్థమైందండి. చేత వాళ్ళని ఎవరో కాపాడలేరు. ఈ సమాజం ఎప్పుడైతే నిశ్చత్కరించిందో, నువ్వు కాలగర్భంలోనే కలిసిపోవాలి, లేకపోతే నువ్వు వేరే చోట పోయి ప్రవాసంగానో బతకాలి. ఎందుకంటే వాళ్ళంత దుర్మార్గం చేశారు, అంత అరాచకం చేశారు, అంత దారుణంగా మాట్లాడారు. సభ్య సమాజం తల వంచుకునే కొంతవరకు సహించారు. నువ్వు శృతి మించిపోయావు, నీ లైన్ దాటిపోయావు. కాబట్టి వీళ్ళు ఎవరో కూడా మీరు అన్నట్టుగా పాస్పోర్ట్లు సీజ్ చేయక్కర్లేదండి. వాళ్ళంతటా వాళ్ళే పారిపోతారు, ఏదో రకంగా పారిపోతారు. నేపాల్ పోతారు, నేపాల్ నుంచి పారిపోతారు. ఏం చేస్తారు మనం? అంటే ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయ్యారండి, సీతారామయ్య గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు సిఎస్ గారు భయం ఉండదంటారు, అమ్మో నేను కూడా ట్రాన్స్ఫర్ అవుతానేమో. వాళ్ళని తెగిచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, వాళ్ళ జీవితకాలం 30 ఏళ్ళ సర్వీస్లో చానాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు.
చంద్రబాబు గారు లాంటి వాళ్ళు, ఎన్ రామారావు గారు లాంటి వాళ్ళు, కిరణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఉంటారు కదా, అవునండి. వాళ్ళ దగ్గర నిజాయితీకి పనిచేస్తే మంచి పేరు తెచ్చుకుంటారు. ఇలాంటి దొంగలు వచ్చినట్టు వాళ్ళు అసలు స్వరూపం బయటపడితే మొత్తం కుమ్మేస్తారా? వీళ్ళే తక్కువ దొబ్బేసారనుకుంటున్నారా? వీళ్ళు వందల వేల కోట్లు గెలిపి ఉంటారా? ఆ డబ్బుతో ఎంజాయ్ చేయొచ్చుకుంటారు, లేకపోతే ఏదో రాజకీయ పార్టీలో జాయిన్ అయిపోతారు. అది వాళ్ళ లెక్క. అది కానీ ఈసారి అవకాశం దొరకదాలి ఎవరికైనా. అదండి రెడ్ బుక్లో థిక్ రెడ్ బుక్ ఉంటుంది, మళ్ళీ రెడ్ బుక్ ఉంది, థిక్ రెడ్ బుక్ ఉంది. ఓకే. అంటే బాగా ఎర్రగా ఉన్న బుక్. అంటే వీళ్ళకి మళ్ళీ తోలు కూడా తీయాల్సిన వాళ్ళు ఉంటారు కొంతమందికి. అట్టు పెట్టిన వాళ్ళకి 6 రెట్లు అట్టాలి, అట్టుకి అట్టున్నారు అంటారు కాదు, అట్టుకు 6 రెట్లు పెట్టి బుక్ ఒకటి ఉంటుంది. ఓకే. అవన్నీ వదిలిపెట్టండి. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.